స్వామి వివేకానంద చెప్పిన నా భారతం అమర భారతం. అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఒక వర్గ ప్రజలు విద్యాబుద్ధులు వారి వరకే పరిమితం చేసుకుంటే భారతదేశ పతనానికి మరొక ప్రధాన కారణం. పాశ్చాత్య దేశాలకు మనకు గల వ్యత్యాసం గమనిద్దాం. పాశ్చాత్యులు ఒక జాతిగా రూపొందుతారు, కానీ మనం అలా కాలేదు. పాశ్చాత్య దేశాల్లో నాగరికత, విద్య కూడా సర్వసామాన్యం. అవి సామాన్య ప్రజల్లోకి చొరబడి వారిని నాగరికులుగాను విద్యావంతులుగాను రూపొందిస్తాయి. భారతదేశంలోనూ అమెరికాలోనూ ఉన్నత వర్గ ప్రజల మధ్య అంతరం ఉండదు. కానీ క్రింద తరగతుల ప్రజల విషయం పరిశీలిస్తే ఆ దేశం వారికి మన దేశం వారికి ఊహకందని వ్యత్యాసం ఉంటుంది. బ్రిటిష్ వారు మన దేశాన్ని అంత సులువుగా ఎలా జయించగలిగారు? వారు ఒక జాతి గనుక, మనం కాదు గనుక. మన నాయకుడు ఎవడైనా మరణిస్తే మరొక నాయకుడు ఉద్భవించడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది. కానీ వారిలో ఒక నేత మరణించగానే మరొకడు సిద్ధంగా నిలుస్తాడు. మన దేశంలో సమర్థులైన గొప్పవారి కొరత ఉన్నది. పాశ్చాత్య దేశాల్లో ప్రతిభావంతుల్ని సమకూర్చుకునే ఏర్పాట్లు పుష్కలం. మనకు అటువంటి అవకాశాలు మితంగా ఉంటాయి. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో విద్యావంతులైన స్త్రీ పురుషులు అధికంగా ఉంటారు. అదే మన దేశంలో అల్పసంఖ్యాకులైన చదువుకున్న వారు లభిస్తారు. ఇది మన జాతిని పీడిస్తున్న గొప్ప లోపం. ఈ లోపాన్ని త్వరలో సవరించాలని స్వామి వివేకానంద ఆదేశించారు. సోమరితనం, అల్పత్వం. జాతిగా మనం ఏమి చేసి సాధించం. ఇతరులు ఎవరైనా కృషి చేసి సాధిద్దామని ప్రయత్నిస్తే వారిని నిరసిస్తాము. ప్రజలలో ఈ ధోరణి మన జాతి అధోగతికి కారణం. ప్రజలలో అన్యోన్యత, శక్తి, సామర్థ్యాలు కరువైన కారణంగా జాతి దీనస్థితికి దిగజారింది. కనుక మనం ఆ దుస్థితి నుండి బయటపడాలి. ఏ వ్యక్తిలో ఏ రకమైన ప్రతిభ ఉందో భగవంతునికే తెలియాలి. కనుక మనం సర్వజనులకు సమాన అవకాశాలు ఇచ్చి చూడాలి. ఫలితం భగవానికి వదిలేద్దాం. కానీ ప్రజలందరినీ సమదృష్టితో చూడాలి. అప్పుడే జాతికి మోక్షం. మరొక కారణం ఇతరులతో కలవకపోవడం. ఏ వ్యక్తి కానీ జాతి కానీ ఇతరులను ద్వేషించకుండా ఉండడు. ఈ విధానాన్ని మన భారతీయులు విడనాడాలి. కలిసిమెలిసి పరస్పర అవగాహనతో జీవించాలని, అలా జీవించిన నాడే భారతదేశ భవిష్యత్తు బాగుపడుతుందని స్వామి వివేకానంద అన్నారు. వ్యక్తి ఇతరులను ద్వేషించి తనకు తానే నైతిక పతనాన్ని ఆహ్వానిస్తాడు. ఇదే భారతదేశం చేసిన పొరపాటు. ప్రాచీన జాతుల్లో ఒకప్పుడు ప్రథమ శ్రేణిలో ఉన్న భారత జాతి ఈనాడు ప్రపంచ జాతుల మధ్య తన దుస్థితిని ప్రదర్శిస్తుంది. వ్యవస్థీకరణ సామర్థ్యం మన దేశంలో పూర్తిగా శూన్యమనే చెప్పాలి. ఈ ఒక్క లోపం దేశంలో అన్ని దుస్థితులకు హేతువవుతుంది. మనం ఏ సమస్యను ఇతరుల ప్రమేయంతో పరిష్కరించడానికి ఇష్టపడం. వ్యవస్థీకరణకు కావలసింది విధేయత. ఉపనిషత్తుల గొప్పతనాన్ని మనం అంగీకరించిన, మన ప్రాచీనుల్లో మహర్షులు ఉన్నారని ఒప్పుకున్న ఈ రోజున మన జాతి ఇతర జాతులతో పోలిస్తే బలహీనమైనదిగా, నిర్వీర్యమైనదిగా పరిణమించిందనే చెప్పాలి. ప్రధానంగా మనం మానసిక, శారీరక బలహీనతలతో కుంగిపోతున్నాం. ఆ బలహీనతలే మన కష్టాలతో 3వ వంతుకు కారణం. మన సోమర్థం వల్ల మనం కష్టపడడానికి ఇష్టపడం. స్వార్థ పరత్వంలో మనమే మిన్న. ఇతరులకు మన ప్రేమను పంచలేము కనుక ఇతరులతో సహకరించలేము. మనలో మనము ఒకరినొకరు ద్వేషించకుండా, ఒకరిపై మరొకరు అసూయను ప్రకటించకుండా కలిసి ఉండలేరు. ఏది వెల్లడిస్తామో దానిని ఆచరణలోకి పెట్టకపోవడం మనకు అలవాటయింది. దీనికి అంతటికీ కారణం మన మానసిక, శారీరక బలహీనతలే. మన మానసిక శక్తిని పటిష్ఠించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.